సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. దాదాపుగా కొంతమందికి అంటే ఛాతి పైన వెంట్రుకలు ఉంటాయి కదా సార్, దాంట్లో అంటే మీరు చేసినటువంటి ఆ సామూత్రిక, సో దాని ప్రకారంగా మీరు ఏం చెప్తారు? చాలా మందికి చేతుల మీద, బాడీ మీద, కాళ్ళ మీద, రొమ్ము మీద, బాడీ మీద వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి. దానికి ఇద్దరు ముగ్గురు, సెయింట్ జర్మన్ అని ఒక పామిస్ట్, ఇంటర్నేషనల్ పామిస్ట్, ఆయన అమెరికన్, సెయింట్ జర్మన్ అని ప్రాక్టికల్ పామిస్ట్, ఎక్సలెంట్ బుక్ రాసింది ఆయన. అర్థమైందా? సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పామ్ రీడింగ్ అని ఒక బుక్ రాసింది ఆయన. మంచి పుస్తకాలు రాశారు పామిస్ట్రీలో, సెయింట్ జర్మన్ అని ఆయన. అదేవిధంగా కీరో అని ఆయన కూడా మంచి పుస్తకాలు రాశారు. వాళ్ళు ఏం రాసినారంటే, దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోకండి, అయితే ఎక్కువ వెంట్రుకలు ఉండే వాళ్ళకి కొంత ఎమోషనల్ నేచర్ ఎక్కువ ఉంటుంది. సెక్సువల్ లస్ట్ అంటాం. సెక్సువల్ లస్ట్ అంటే అందరికీ మాంసం తింటామమ్మా, మెల్ల వేసుకొని తిరుగుతామా, మాంసం తింటాం చూడండి అని కదా. బీరు తాగుతాం, బాగా అలవాటు ఉంటుంది, బీరు బాటిల్ మెల్ల వేసుకొని తిరుగుతుంటాడా కదా. మనము అలవాటు ఉంటే దాన్ని మనము ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి డిసీజెస్ గురించి బయట చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఈ టెక్నిక్స్ గాన ఫాలో చేసినట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యాలు కూడా చెప్తూ ఉంటారు. సో దానికి మీరు చేసిన దానికి డిఫరెంట్ ఏంటి? జ్యోతిషం మామూలుగా శాస్త్రాలు ఏంటంటే, ఇప్పుడు ఉంటుంది, మనం చదువుతుంటాం, 10th క్లాస్ అయిపోతుందంటే డిఫరెంట్ గ్రూప్స్లో చదువుతాం మనం. సిఈసి అంటాం, కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, సివిక్స్ ఉంటుంది. ఆర్ట్స్ గ్రూప్ అంటాం, హెచ్ఈసి, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా ఎంపీసీ అంటాం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అదేవిధంగా బైపీసీ అంటాం, జియాలజీ, బాటనీ, ఇట్లా సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు నేను ఎంకామ్ చదివిన, కామర్స్లో నేను స్పెషలిస్టు, ఇంకో ఆయన మ్యాథ్స్, ఎంఎస్సి మ్యాథ్స్ చదివాడు, ఇంకో ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ చేశాడు. అట్లాగే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక మర్రి చెట్టు, ఒక వటవృక్షం. దాంట్లో జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రం అంటే గ్రహాల యొక్క గమనాన్ని గురించి చెప్పేటటువంటిది. 9 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ 9 గ్రహాల యొక్క గమనాన్ని గురించి చెప్పేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం. అంటే దానికి ఏం కావాలి? మన పుట్టిన సమయము, పుట్టిన ఊరు, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 కావాలి. దాన్ని బట్టి జాతక చక్రం తయారు చేస్తారు. అది 360 డిగ్రీల్లో ఉంటుంది. అందులో 12 రాసులు ఉంటాయి. ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, 12 రాసులు 360 డిగ్రీలు ఉంటాయి. దాన్ని అనాలిసిస్ చేసి మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి చెప్పే శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్రం అంటాం, ఆస్ట్రాలజీ అంటాం. పామిస్ట్రీ అట్ట లేదు. పామిస్ట్రీ అంటే చేయి చూసి చెప్పేది. చేతిలో ఉన్నటువంటి రేఖలను, స్టడీ ఆఫ్ లైన్స్ ఆన్ ద హ్యాండ్, చేతులు ఉన్నటువంటి రేఖల యొక్క గమనాన్ని, రేఖలు ఎట్లా పోతున్నాయి, రేఖలు ఎలా ఉన్నాయి, ఆ రేఖలు పొడుగ్గా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, డ్యామేజ్ అయినాయా, అదేవిధంగా వేళ్ళు చక్కగా ఉన్నాయా, వేలు వంకర టింకర్లు ఉన్నాయా, అర్థమైందా, వేలు పొడుగ్గా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, గోర్లు ఎలాగ ఉన్నాయి, గోర్లు రంగు ఎలా ఉంది, పెద్ద గోర్లు ఉన్నాయా, చిన్న గోర్లు ఉన్నాయా, వేలు ఎలా ఉన్నాయి, బటన్ వేలు స్టిఫ్గా ఉందా, వీక్గా ఉందా, కంకణ రేఖలు ఎలా ఉన్నాయి, చెయ్యికి రంగు ఎట్లా ఉంది, చెయ్యి మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, దీన్ని చెప్పేదాన్ని పామిస్ట్రీ అంటాం. పామిస్ట్రీ అంటే దేశంలో ఒక శాస్త్రం ఉన్నది. యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్ అంటాం, శారీర నిర్మాణ శాస్త్రము. దీని గురించి వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి సుందరాకాండలో అద్భుతంగా వర్ణించాడు బాడీ లాంగ్వేజ్ గురించి. సీత అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడు కలుస్తాడు అక్కడ. హనుమంతుడు వేషంలో రావణాసురుడు వచ్చాడేమో, మళ్ళీ మోసం చేస్తున్నాడని డౌట్ పడుతుంది సీతాదేవి. అప్పుడు హనుమంతుడు నేను రామభక్తుని అంటాడు. నువ్వు రామభక్తు అంటే నా రాముడు ఎలా ఉంటాడో చెప్పవయా చూద్దామంటుంది. అప్పుడు హనుమంతుడు రాముని యొక్క అంగ నిర్మాణాన్ని వర్ణిస్తాడు సీతాదేవికి. ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, నోరు ఎట్లా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, బొడ్డు ఎలా ఉన్నది, ప్రతి నిర్మాణం, వేళ్ళు ఎలా ఉన్నాయి, రేఖలు ఎలా ఉన్నాయి, అంగాంగ నిర్మాణ వర్ణన హనుమంతుడు సీతాదేవికి చెప్తాడు. 500 శ్లోకాలు ఉన్నాయి సాంస్క్రిట్లో. ఇది వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో రాశాడు. ఇది అంటే ఇది బాడీ నిర్మాణం,
అందుకనే హనుమంతుడు చెప్తాడు అక్కడ, చెయ్యి ఎర్రగా ఉన్నది అంటే రాజు కాబోయేవాడికి, మంత్రి కాబోయేవాడికి, ఎమ్మెల్యే కాబోయేవాడికి చెయ్యి ఎరుపు రంగులో ఉండాలి. పొడవాటి రేఖలు ఉన్నాయి రాముడికి, పొడవాటి రేఖలు ఉండేవాడు రాజు అవుతాడు, పొడవాటి రేఖలు ఉండేవాడు మంత్రి అవుతాడు. నేను రోషయ్య గారికి దీన్ని అప్లై చేశా. మీకు పొడవాటి చెయ్యి ఉన్నది, పొడవాటి రేఖలు ఉన్నాయి, పొడవాటి వేళ్ళు ఉన్నాయి, మీరు ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు అని చెప్పినా నేను. తర్వాత ఆయన నేను చెప్పిన 5-6 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయిపోయిండు, గవర్నర్ కూడా అయిపోయిండు, నన్ను మర్చిపోయాడు. అర్థమైందా? కాబట్టి అనేక రకాల లాంగ్వేజ్ ఆఫ్ ది హ్యాండ్ అంటాం. జ్యోతిష్ శాస్త్రానికి దీనికి తేడా అది. డేట్ ఆఫ్ బర్త్ దాన్ని బట్టి జాతక చక్రం అనాలిసిస్ చేసి చెప్పేది అది. ఇది చేయి చూసి నిర్మాణం చెప్పేది. బాడీలో ఒక పార్ట్ హస్తం అంతే. బాడీ నిర్మాణానికంతా నేను చెప్పిన ఇట్లా శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో. బాడీ నిర్మాణం అంతా కాకుండా ఒక్క హ్యాండ్ గురించి చెప్పే శాస్త్రాన్నే పామిస్ట్రీ అంటాం. అదేవిధంగా ఇంకా శాస్త్రాల్లో న్యూమరాలజీ ఉన్నది, సంఖ్యాశాస్త్రం ఉన్నది, న్యూమరాలజీ అంటాం. అదేవిధంగా ప్రశ్నశాస్త్రం ఉన్నది. కేరళలో ప్రశ్నశాస్త్రం బాగా చెప్తారు. ఇప్పుడు మీరు వచ్చిన ఆయన బట్టి ఒక ప్రశ్న అడుగుతారు, సార్ నా కొడుకు పారిపోయాడు, ఎక్కడో దేశం వదిలిపెట్టి నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా కొడుకు ఎలా ఉన్నాడు, మా ఇంట్లో దొంగతనం అయింది, 10 కోట్ల రూపాయలు పోయినాయి, ఎట్ట దొంగతనం ఎవడు తీసుకెళ్ళాడు, ఎట్ట జరిగింది, ప్రశ్నశాస్త్రం అంటాం దీన్ని. నాకు ఉద్యోగం ఇంటర్వ్యూ వెళ్ళినా వస్తుందా రాదా, నేను ఇతర దేశాలకు వెళ్తానా వెళ్ళనా అని నా దగ్గరికి వచ్చి అడిగేటప్పుడు మీరు నా దగ్గరికి ఏ టైంకి వచ్చారు ఆ టైం నోట్ చేసుకోవాలి. మీరు ఏ టైంలో ప్రశ్న అడిగారో ఆ టైం నోట్ చేసుకోవాలి. ఈరోజు డేట్ నోట్ చేసుకోవాలి. ఏ ప్లేస్లో అడిగారు, హైదరాబాద్లో అడిగారా, గుంటూరులో అడిగాడా, నెల్లూరులో అడిగాడా, మెడ్రాస్లో అడిగాడా, ఢిల్లీలో అడిగాడా, ఆ ప్లేస్ కూడా నోట్ చేసుకోవాలి. దాని ప్రకారము మనం చార్ట్ తయారు చేసుకోవాలి. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి గ్రహాలను బట్టి, లగ్నాన్ని బట్టి. అర్థమైందా? దాన్ని ప్రశ్నశాస్త్రం అంటాం. అది నాకు రాదు. ప్రశ్నశాస్త్రం వేరు, సంఖ్యాశాస్త్రం వేరు, జ్యోతిశాస్త్రం వేరు. అర్థమైందా? ఇవన్నీ బ్రాంచెస్ ఆఫ్ ఆస్ట్రాలజీ అంటాం.